జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఇప్పుడు దిమ్మ తిరిగే కౌంటర్లు అయితే పడుతున్నాయి. జానీ మాస్టర్ మొదట తన తప్పేమీ లేదని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా జానీ మాస్టర్ వైపే తిరుగుతోంది. ఒకవేళ ఆ అమ్మాయి మ్యూచువల్ కన్సర్న్తోనే అతనితో పాటు మరి ఎంతో ఇష్టంగా ఉన్నా కూడా దానికంటూ ఒక మరి వయసు అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం ప్రస్తుతం 21 ఏళ్ళు. 5 ఏళ్ల క్రితం, అంటే ఆ అమ్మాయి కనీసం మేజర్ కాకముందే మైనర్గా ఉన్నప్పుడే తనతో పాటు ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది మ్యూచువల్ కన్సర్న్ అయినా సరే అది రేప్ కిందకే వస్తుందంటూ మరి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తన మీద కావాలనే కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఇది తప్పంటూ జానీ మాస్టర్ అయితే మరి తన గురించి గతంలో అయితే చెప్పిన మాటలైతే వస్తోంది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో మంది చెప్తున్న విషయాల ప్రకారం జానీ మాస్టర్ తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నారు? ఎటకేలకు పోలీసులకి చిక్కడంతో జానీ మాస్టర్ ని తప్పు ఏమీ చేయలేదని, కావాలని తన మీద టార్గెట్ చేస్తున్నారని, అవకాశం ఇవ్వలేదన్న దానికే తను నా మీద అలిగేషన్స్ పెడుతోందంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు నాసింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ అమ్మాయి చెప్పడంలో అసలు అర్థమే లేదని, నిజంగా ఒక డాన్సర్ ఒక కొరియోగ్రాఫర్కి ఛాన్సెస్ ఇస్తే మరి ఎలా ఉంటుందో ఆ విషయం అందరికీ తెలిసింది. అందరూ అక్కడే కదా ఉన్నారు. మరి ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతోంది కనీసం అది కూడా తేల్చేటువంటి అవకాశం ఎవరు ఇవ్వరు. దానికోసమే ఇప్పటి నుంచి మరి చేస్తున్న ప్రతి పనిని సైతం అందరూ గమనిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇంకా ఏవైనా సరే బయటకు